హాయ్ అండి. నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను. గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలా ఏంటా అని. కళ్ళమ్మ నీరు వచ్చేస్తున్నాయి ఉల్లిపాయలు పూస్తే. మా ఆయనగారు గుమ్మడికాయ రుద్దుతున్నాడు. చూడండి ఎలా రుద్దుతున్నాడు. అదిగోండి చూడండి ఎలా రుద్దుతున్నాడు. రుద్దిస్తున్నాను. ఏం లేదండి, నాకు చెయ్యి నొప్పి రుద్దలేనని తనతో రుద్దిస్తున్నాను. ఇదిగో ఇగో గుమ్మడికాయ అండి, ఆ 2 వడియాలు పెట్టాలి. ఇగో పచ్చిమిర్చి అండి రెడీ చేసాము. తొడియాలు తీసి మిక్సీ గిన్నెలో వేసాను కడిగి. ఇంకో ఉల్లిపాయలండి, వాటిని ముక్కలు కొయ్యాలి, మిక్సీ వేయాలి. బాగా ఫుల్గా మిక్సీ వేయకూడదు, కొంచెం వీటిని లైట్గా తొక్కలు కొంచెం అలా తొక్కలు ఉండేటట్టు వేయాలి. అవి జీలకర్ర వేయాలి, కరివేపాకు, ఇంకా ఏంటంటే మినపగుళ్ళు చూడండి నానబెట్టాను. మినపగుళ్ళు కొంచెం అన్నింటి కొంచెం అన్ని బియ్యం, పెసరపప్పు నానబెట్టాను. ఇవన్నీ ఇక మిక్సీ వేయాలి పిండిలాగా గట్టిగా. మళ్ళీ తర్వాత అది కలపాలి. గుమ్మడికాయ రుద్దింది గీరింది మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రిపేర్ అయిన తర్వాత మొత్తం ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను. ఇగో కష్టపడ్డాడంట, చెమటలు చూడండి ఎలా గారినాయో. గుమ్మడికాయ రుద్దేసరికల్లా ఇక అవన్నీ చేశాను. చూడండి ఎలా కలపాలా ఏంటి అనేది చెప్తాను ఒకసారి మీకు. ఇదిగోండి ఉల్లిపాయ ఇలానే పట్టుకోవాలి తొక్కలుగా. పచ్చిమిర్చి కూడా తొక్కలుగానే ఉండాలి, అంత మెత్తగా ఉండకూడదు, అంత తొక్కల్లాగా ఉండకూడదు. ఇదిగో కరివేపాకు కూడా తొక్కలుగానే, కొంచెం తొక్కలుగా, మరీ మెత్తగా కాకుండా ఉండాలి. ఇది గుమ్మడికాయ గీరిన తర్వాత ఇవి ఇట్లాంటి గిన్నెలో వేసుకొని, చిల్లుల గిన్నెలో వేసుకొని ఇలా వచ్చేసి రసం అది పారబోసి వేసుకోవచ్చు. ఇది ఉప్పు, ఇదేమంటారు ఇందాక మీకు చూపించా. ఇప్పుడు పట్టాను ఇది మిక్సీలో. గ్రైండర్ వేసుకుంటే ఇంకా ఎంత ఎత్తు వచ్చేసింది, మిక్సీ కాబట్టి కొంచెమే వచ్చేసింది. పెసరపప్పు, కొంచెమే బియ్యం, కేజీ, అర-కేజీ పెసరపప్పు, కేజీ మినపగుళ్ళు, కొంచెమే బియ్యం వేసాను. ఇది అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి వేసేస్తుంది. ఇవన్నీ ఇందుట్లో మిక్సీ చేసుకోవాలి. జీలకర్ర అండి, ఈ జీలకర్ర వేసేసుకోవాలి. పసుపు ఇలా ఎంత వేసుకోవాలి. పసుపు వడియాలంటేనండి పసుపే. ఇంకా పేరంటాలు పిలుస్తారు పెళ్ళిళ్ళు అయితే, మా ఇళ్లలో పిలిచి ఇవన్నీ రెడీ చేసి పసుపు కొట్టి కాళ్ళ పసుపు పూసుకొని బొట్టు పెట్టించుకొని వెళ్తారు వడియాలు పెట్టి. మా ఇళ్లలో మేము అలా చేస్తాం. ఇప్పుడేమో తింటానికి చేసుకుంటున్నాము, పెళ్ళిళ్ళప్పుడు అయితే అలా. ఉప్పు మనం సరిపోయేంత పచ్చిమిర్చిలో వేసాను, చాలా పోతే మళ్ళీ వేసుకుందాము. ఇంకా అదండి వడియాలు. క్లాత్ జాడిచ్చి డాబా మీద కానీ ఎక్కడైనా మంచాల మీద కానీ పైన వేస్తే ఎండలో క్లాత్ జాడియాలి. పొడి క్లాత్ మీద వేయకూడదు, ఈ పెట్టకూడదు. తడి క్లాత్ మంచం మీద కానీ సాప్ మీద కానీ వేసి పెట్టాలి. ఇంత ఇది ఎండేసరికల్లా పులుసు పెట్టుకోవచ్చు, ఇగురు పెట్టుకోవచ్చు, తాలింపు యాంచాలి నూనెలో పోసి వేయించుకొని తినండి, ఎంత బాగుంటాయో టేస్ట్. ఇది ఎలా ఉందో
ఈ ఈ ఈ వడియాలు ఎలా ఉన్నాయో ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.